ప్రతి శ్రీశైలం అడవుల దారులు కన్నడ భక్తులతో నిండిపోయాయి. ఉగాది సమీపిస్తూ ఉండటంతో అమ్మవారిని ఆడపడుచుగా భావించే కన్నడ భక్తులు కొండ కోనలు దాటుకుని ఎండను సైతం లెక్క చేయకుండా పాదయాత్రగా శ్రీశైలానికి తరలి వస్తున్నారు. లక్షలాదిగా శ్రీశైలం తరలి వస్తున్నారు. భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనం కల్పించేందుకు అధికారులు ఏవో శ్రీనివాసరావు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 31 వరకు స్వామివారి గర్భాలయ స్పర్శ దర్శనాలను నిలిపివేశారు. ఉగాది ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర వంటి ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. భక్తులతో ఆలయ క్యూ లైన్లు కిక్కిరిశాయి. స్వామివారి దర్శనానికి వేకువజాము నుంచే క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు. క్యూ లైన్లలో వేచి ఉండే భక్తులకు అల్పాహారం, పులిహోర, మజ్జిగ, మంచినీళ్లు అందిస్తున్నారు. వేకువజాము నుంచి పాతాళగంగలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తూ గంగమ్మ మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈవో శ్రీనివాసరావు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర ఉద్రిక్త